ఉంటుందో లేదో లేదు. రేపు సినిమా వస్తుందా లేదు అది గ్యారంటీ లేదు. పొద్దున 8:30 షో అంటే ఎంతోమంది టికెట్లు కావాలని ఉన్నారు. ఇప్పుడు ఇచ్చిండు అనుకో, ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి మేము? ఈ ఒక్క మెయిన్ థియేటర్ కాదు, సరౌండ్ తెలంగాణ ఈ పరిస్థితి ఉన్నది. మేము డే 1 రికార్డు కొట్టాలని ఎంతో పందాలు కట్టి కూర్చున్నాం మేము. ఈరోజు మా బాలకృష్ణ గారు మొత్తం ఫ్యాన్స్ డిసప్పాయింట్ ఉన్నారు మొత్తం కలిసి. అండ్ మీరు పొద్దున్న నుంచి కూడా ఇక్కడ మొత్తం కటౌట్లు కట్టిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ప్రీమియర్స్ పడతాయా, ఎప్పుడెప్పుడు మేము మీరు అన్నారు ప్రీమియర్స్లో ఈసారి మేము మామూలుగా విజృంభించకూడదు అని చెప్పి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు 100%. ఇక్కడ మన కాస్ట్ రోడ్ సెంటర్లో కూడా ఇంత పుష్ప వచ్చి నుంచి ఒక ఇష్యూ అయింది కాబట్టి బ్యానర్స్ కానీ క్రాకర్స్ కానీ అవి కూడా కట్టనిసలు చేస్తారు. మేము రిక్వెస్ట్గా మేము పిఎస్ వాళ్ళకి పర్మిషన్ చేసుకొని మా వంతు శక్తి మేము బ్యానర్ కట్టుకున్నాము. ఒక దండ అంటే కూడా మీరు బెంగళూరు దండ వేయొద్దన్నారు, మామూలు ప్లాస్టిక్ దండ వేయొద్దన్నారు, కాలుతా క్రాకర్స్ వల్ల అది కూడా మీకు అన్ని కోఆపరేట్ చేసి కూడా మేము ఈ దండ వేసుకున్నాం. వేలు పెట్టిన 59,000 దండ మేము వేసినాం. ఇక్కడ దండేసామని కాదు, మాకు సినిమా రావాలి ఫస్ట్. సినిమా వస్తేనే అందరూ ఎంజాయ్ చేస్తాం మేడం. మీకు ఎందుకు వాళ్ళ పట్ల ఎందుకు గవర్నమెంట్ చేస్తుందా లేకపోతే ఇక్కడ గవర్నమెంట్ చేస్తుందా అక్కడ గవర్నమెంట్ చేస్తుందా? మాకు ఏ గవర్నమెంట్ కూడా మాకు కోఆపరేషన్ లేదు. కేవలం బాలకృష్ణని నందమూరి ఫ్యామిలీని వాడుకోనికనే ఉన్నారు ఈ పార్టీ వాళ్ళు కానీ ఎవరు కానీ. ఆయనకు ఓన్లీ సపోర్ట్. మరొకసారి బాలకృష్ణ గారికి ఇటు ప్రభుత్వం అండ లేదు, ఏమీ లేదు. ఒకవేళ ప్రభుత్వం అండ కనుక ఉండుంటే ఇవాళ ప్రీమియర్లు ఆపే అవకాశం కూడా వచ్చేది కదా అని అంటున్నారు. బాలకృష్ణకు ఎవరు అండ కూడా అవసరం లేదు. కాకపోతే మేము చేసిన దానికి మా నిజాయితీకి మాకు ఎవరు కూడా అడ్డుపడొద్దు. అలాంటి హీరో ఇండస్ట్రీలో ఈరోజు ఇంత 65 ఇయర్ల అంత ఏ ఎనర్జీ ఏ హీరో లేడు. అలాంటి టైంలో బాలకృష్ణ గారికి ఇలా ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు మాకు అర్థమైతలేదు. దాని మీద అంటారు. సో సార్ మీరేమంటారు, అసలు ఇది ఎందుకు జరిగింది అంటారు? ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు ఇంకొక 2 గంటల్లో ప్రీమియర్స్ పడతాయి అనగా ఇప్పుడు ప్రీమియర్స్ లేవు, ఏమీ లేవు. అటు ఏపీ తెలంగాణలో కూడా ప్రీమియర్స్ రద్దు చేశారు, ఒక్కసారిగా ఆగిపోయింది. ఎందుకు అని అంటే ప్రొడ్యూసర్స్ ఇష్యూ అని కూడా చెప్తూ ఉన్నారు. రేపు సినిమా మరి రిలీజ్ అయినా ఉంటుందా అంటే అది కూడా